ఏమైనా ఇక్కడ తడి చెత్త పొడి చెత్త కోసం ఐటీసీ కంపెనీకి పెద్ద ఎత్తున వాళ్ళకు అగ్రిమెంట్ కూడా చేసినాం, హ్యాండోవర్ కూడా చేసినాం. ఎందుకంటే వాళ్ళు దేశం మొత్తంలో బెంగళూరు కానీ ఢిల్లీ కానీ వాళ్ళు తడి చెత్త పొడి చెత్తది సెగ్రిగేట్ చేసి పర్ఫెక్ట్గా 0% పొల్యూషన్ లేకుండా మనకు కూడా మున్సిపాలిటీకి రూపాయి ఖర్చు లేకుండా అన్నీ వాళ్ళే చెత్తతోటే వాళ్ళ ఆదాయం సమకూర్చుకొని మన అక్కడ అంతా కూడా దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళతో కూడా ఈరోజు ఈ కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం చేసి వాళ్ళకు కూడా అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నాము. ఆల్రెడీ తెలంగాణలో 142 కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్నాయి. దానికి తోడు 13 కార్పొరేషన్లు ఉన్నాయి మన తెలంగాణలో. 13ట్లో నంబర్ 1 కార్పొరేషన్ అంటే మన పిర్దాజ్గూడ కార్పొరేషన్. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్తలు కానీ గ్రేవ్ యార్డ్లు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ కంబైన్డ్ ఒకటే చోట తెలంగాణలో గ్రేవ్ యార్డ్ ఉందంటే అది మన పిర్దాజ్గూడలో. దానికి తోడు వెజినాజ్ మార్కెట్లు కానీ మంచి వాటర్ రిజర్వాయర్లు కానీ సఫిషియెంట్గా వాటర్ కానీ ప్రజలకు అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేసి అన్ని రకాల కూడా 26కు 26 మంది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఉండి పర్ఫెక్ట్గా ప్రజలకు తాగునీరు కానీ కరెంటు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ తడి చెత్త పొడి చెత్తలు కానీ ప్రజలకు కావాల్సినవి 4 5. 1 వాళ్ళకు రోడ్లు మంచిగా ఉండాలి, 2 వాటర్ సరిగా రావాలి, 3 కరెంటు సరిగా ఉండాలి, 4 డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, 5 పరిశుభ్రంగా ఉండాలి. ఇవి ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఇక్కడ కేటాయించడము, ఇక్కడ జరగడము, ఈ అభివృద్ధి జరగడము అది పిర్దాజ్గూడ మున్సిపాలిటీలో. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, నా మేడ్చల్ నియోజకవర్గంలో 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. 3 కార్పొరేషన్లలో కూడా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. జవహర్ నగర్ కానీ బోడుప్పల్ కానీ. కానీ అన్ని రకాల అభివృద్ధి చెందిందంటే పిర్దాజ్గూడ. అదే మాదిరిగా 7 మున్సిపాలిటీలో కూడా ఏ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కానీ మన హరితారంలో కానీ ఏ అవార్డు వచ్చినా దేశంలో రాష్ట్రంలో 4 అవార్డులు వస్తే అది మేడ్చల్ నియోజకవర్గానికి గ్యారంటీగా ఏదో ఒక మున్సిపాలిటీకి వస్తుంది. ఇదంతా కూడా మా మేయర్లు, మా కార్పొరేటర్లు, మా చైర్మన్లు, మా కౌన్సిలర్లు, మా వైస్ చైర్మన్లు, మా కోఎస్టెంట్ మెంబర్లు చేసిన ఘనత. 4 సంవత్సరాల సంది మేము చూస్తున్నాం. వాళ్ళకు మున్సిపాలిటీ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఏర్పాటాయి బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా అన్ని రకాల కూడా మా మున్సిపల్ శాఖ మంత్రి మాజీ కేటీఆర్ గారు అన్ని రకాలు కూడా మాకు సహకరించి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక కొన్ని డబ్బులు శాంక్షన్ చేసినవి ఉన్నాయి, కొన్ని జీవోలు ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మేము అది చేయము, బంద్ చేస్తాము, ఇది చేస్తామన్నారు. అది పద్ధతి కాదు కదా. గవర్నమెంట్ మారింది, మారితే ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఇప్పుడు సపోజ్ దళిత బంధు పోయిన ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది, కొందరికి లెటర్లు కూడా ఇచ్చింది, కొందరికి బ్యాంకులలో కూడా ఇచ్చింది, కొందరికేమో 100 నియోజకవర్గానికి మొదలే ఇచ్చింది. కంటిన్యూ ప్రాసెస్ కదా, ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని నిలిపేస్తామంటున్నారు. ఇదేం పద్ధతి ఇది? దళిత బంధుని దళితులను ధనవంతులు చేయాలి, దళితులను గొప్పోళ్ళని చేయాలని మంచి స్కీమ్ తీసుకొస్తే దాన్ని నిలిపేస్తామంటారు. మీరు ఏదో 12 లక్షలు ఏదో ఇస్తామంటున్నారు కదా, దాని రూపంలో అవన్నీ ఇచ్చిన వాళ్ళకు. అదే మాదిరిగా గృహలక్ష్మి మేము లెటర్లు ఇచ్చిన ఒక్కొక్క నియోజకవర్గాన్ని 3,000 మందికి ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఆర్ఐలు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే ఇండ్లు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయో, ఎవరికైతే ఇండ్లు లేవో, పాత ఇండ్లు ఉన్నాయో 70-50 సంవత్సరాల కింద ఉన్నాయో వాళ్ళకే మేము గృహలక్ష్మి శాంక్షన్ చేసినాం. కావాలంటే మీరు కూడా వెరిఫై చేయండి. మేమేమైనా తప్పు చేస్తే మీరు 5 లక్షలు ఇస్తామంటున్నారు కదా గృహలక్ష్మి కింద, మీరు అదే 3 లక్షల బదులు 5 లక్షలు ఇవ్వండి. కానీ మేము ఇచ్చినవి ఇవ్వమంటే వాళ్ళు కూడా పేద ప్రజలే. మేమేం మా సొంత మనుషులకేమి ఇచ్చుకోలేదు. అందరు వెరిఫై చేసే పేద ప్రజలకే ఆ లిస్ట్ ఆండే ఉంది. వాళ్ళని కూడా వెరిఫై చేసి వాళ్ళందరికీ కూడా
గృహలక్ష్మి కింద 5 లక్షల రూపాయలు మేము 3 లక్షలు ఇస్తే వాళ్ళు 5 లక్షలు ఇస్తున్నారు కాబట్టి 5 లక్షలు ఇవ్వాలని కూడా మేము మనవి చేస్తున్నాం కొత్త ప్రభుత్వానికి. ఇట్లా రకరకాలు మేము బీసీ బంద్ ఇచ్చినాం, వాళ్ళు బంద్ చేసిండ్రు. అట్లా ముస్లిం బంద్ ఇచ్చినాం, వాళ్ళు బంద్ చేసిండ్రు. అట్లా మేము రకరకాలు, అది పద్ధతి కాదు, రొటీన్ గవర్నమెంట్. మీరు ఇంకా కొత్త స్కీములు తీసుకురండి. మీరు 6 గ్యారంటీలను ఇప్పుడు పెట్టిర్రు, చాలా సంతోషం. ప్రజలు కూడా దాన్ని నమ్మే మీకు ఓట్లు వేసిండ్రు, చాలా సంతోషం. 6 గ్యారంటీలు, కానీ 6 గ్యారంటీలల్లో మీరు అప్లికేషన్ ఫామ్ ఇస్తే దాంట్లో ఎవరికి ఏం అర్థమైతే లేదు. చాలామందికి డౌట్ వస్తుంది, అందులో బ్యాంక్ ఖాతా నంబర్ అడగలే. ఇంకోటి 10 ఏళ్ళ సంది ఒక రేషన్ కార్డు ఉందనుకో వాళ్ళకు పాతది, ఇప్పుడు ఈ కొత్త దాంట్లో నింపితే అది పోతుందేమో అని డౌట్ వస్తున్నది. రకరకాల అనుమానాలు వస్తున్నాయి. వీళ్ళు ఇస్తారా లేక ఉన్న రేషన్ కార్డు పొడగొడతారా అనే పేద ప్రజలకు అనేక రకంగా దాంట్లో క్లారిటీ లేదు, అనుమానాలు వస్తున్నాయి. డిస్కషన్ కూడా వచ్చింది. ఆ డిస్కషనే నేను మీ పత్రికల ముంగట నేను మాట్లాడుతున్నా. దానికి కూడా క్లారిటీ ఇవ్వండి. రియల్గా ఎవరు పేదోళ్ళు ఉన్నారు, ఎవరికి వైట్ కార్డు ఉంది, 6 గ్యారంటీలు ఎవరికి ఎలిజిబిలిటీ మీరు చెప్తున్నారు. ఎవరికైతే 6 గ్యారంటీలు వస్తాయో ఆ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుందని చెప్తున్నారు. వైట్ కార్డు అది బాగానే ఉంది, కానీ అది తొందరగా ప్రాసెస్ చేయండి. ఇంకెప్పుడు చేస్తారు అది? ఇప్పటికే 100 రోజులు అన్నారు. సరే 100 రోజులు అవుతుంది, వస్తూనే ఉంది. వీడికి 30-32 రోజులు అయిపోయింది, ఇంకా 70-60 రోజులు ఉంది. దానికి గ్యారెంటీ ఎట్లా చేస్తారు, ఏ రకంగా డబ్బు దానికి కేటాయిస్తారు, ఎట్లా బడ్జెట్ కేటాయిస్తారు, ఎక్కడికి, అది కొద్దిగా క్లారిటీ ఇస్తే అందరికి కూడా నమ్మకం వస్తుంది. ఇట్లా రకరకాలుగా అన్నీ చేసి ఏదో అతుకుల బొంత లెక్క చేసి ఆడికి చెప్పి ప్రజలకు ఏదో చెప్పి 6 గ్యారంటీలని చేయకపోతే కూడా ప్రజలు ఊరుకోరు. తప్పకుండా ఇవన్నీ చెయ్యాలి. మీరు చేయవలసిందే, మాట ఇచ్చిర్రు. మీరు ఎట్లా చేస్తారో కూడా చెప్పవలసిందే అని కూడా మనవి చేస్తున్నా. ఇప్పుడు మేము ఏమైనా మా మేడ్చల్ల ప్రజలందరూ కూడా మళ్ళా రెండోసారి నన్ను గెలిపించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా అన్ని మున్సిపాలిటీలు అద్భుతంగా తీరుస్తాం, చేస్తున్నాం, ఇంకా బాగా చేస్తాం. ప్రతి గ్రామాలలో కూడా ఇప్పుడు 60 గ్రామాలు ఉన్నాయి నాకు. 60 గ్రామాలలో కూడా రోడ్డు లేని గ్రామం చేసిన, 120 గుళ్ళు కట్టించిన. ప్రజలకు కూడా ధన్యవాదాలు. మళ్ళీ అదే రకంగా నన్ను గెలిపించిండ్రు. ఎందుకంటే నేను 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంచిగా మంత్రిగా ఉన్నా కాబట్టి బ్రహ్మాండంగా మేడ్చల్ అంటే ఒక లెవెల్ తీసుకొచ్చేసిన, మంచిగా అభివృద్ధి చేసిన. మున్సిపాల్ కానీ మా మేయర్లు కానీ చైర్మన్లు కానీ బ్రహ్మాండంగా ఒక సైనికుల మాదిరిగా పనిచేసిండ్రు. అదే పద్ధతిలో కూడా ఇంకా ముందుకు పోవాలి అని కూడా మనవి చేస్తున్న. అందరికీ కూడా ధన్యవాదాలు.